Welcome back again. This is Videy. You watch We The Techie Government Jobs channel. Guys, government job updates మేము రెగ్యులర్గా ఇస్తున్నాం. సో తప్పకుండా వీడియో ఎండ్ చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి అండ్ రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. మన యొక్క ఛానల్ని ఎక్కువ మందికి గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటారు మీ ఫ్రెండ్స్, మీకు యూజ్ అవుతుంది. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మన యొక్క ఛానల్ అయితే రిఫర్ చేయండి సో దట్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా నీట్గా చూసుకుని వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. మర్చిపోదు గైస్, తప్పకుండా ఈ యొక్క వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. గ్రేట్. ఈరోజు మనకి గ్రామ సచివాలయం నుంచి కరెక్ట్గా చెప్పండి సచివాలయం అసిస్టెంట్ అంటే ఇంగ్లీష్లో చెప్పండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ రోల్స్కి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది గైస్. మీరు 12th పాస్ అయితే చాలు. సో మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్యూ రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్ అంటే క్లియర్ కట్గా అయితే డిస్ప్లే చేసి మీకు నీట్గా చూపిస్తాను స్క్రీన్ మీద జూమ్ చేసి. అందుకే మిస్ కాకుండా వీడియో ఎన్వర్ చూడండి ముందుగానే చెప్పాను. ఓకే గ్రేట్. ఫస్ట్ మీరు లైక్ చేస్తారని నమ్ముతూ యాక్చువల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం. నాకు స్క్రీన్ మీదకి వచ్చేయండి. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సిఎస్ఐఆర్ మనకు తెలుసు కదా. సిఎస్ఐఆర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. వాళ్ళ యొక్క హోమ్ పేజ్లోనే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హోమ్ పేజ్లో మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అగెన్స్ట్ అడ్వర్టైజ్మెంట్ మనకు కనిపిస్తుంది కదా. దీని అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్లోకి అయితే రేడియేట్ అవుతుంది. అఫీషియల్ లింక్గా ఈ యొక్క లింక్ అయితే ఇస్తాను. మనకి అప్లై ఆన్లైన్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఆన్లైన్ మనకైతే ఎనేబుల్ అయిపోయింది గైస్. దీని మీద అయితే క్లిక్ చేస్తాను, ఒకసారి చూపిస్తాను మీకోసం. సో జస్ట్ మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసి ఇలా కిందకు వచ్చింది. ఇది మనకి ఈ యొక్క పీడిఎఫ్ మాట అంటే నోటిఫికేషన్ పీడిఎఫ్. మీరు నీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. డీటెయిల్స్ అన్ని కూడా నీట్గా చెక్ చేసుకోండి. ఇక్కడ రిజిస్టర్ మీకు ఇచ్చేసి సో డీటెయిల్స్ ఇచ్చేస్తారు. తర్వాత లాగిన్ మీకు ఇచ్చేసి లాగిన్ చేసుకుంటారు. దట్స్ ఇట్, సింపుల్. ఓకే. సో అందుకోసం అప్లికేషన్ ప్రాసెస్ కోసం మీరు ఎక్స్ట్రా టైం వేస్ట్ చేయకుండా మీరు ప్రాపర్గా యాక్చువల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద కాన్సన్ట్రేట్ చేయండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది మీరు అప్లై చేసుకోవాలా వద్దా అండ్ మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేసి. ఓకే గ్రేట్. సో ఇప్పుడు నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. సిఎస్ఐఆర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ నుంచి మనకు వచ్చింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లోకి అయితే వస్తుంది. చాలా మంచి ఆర్గనైజేషన్ గైస్. సిఎస్ఐ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తుంటారు వీళ్ళు. సో గైస్ చూస్తే మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ 10th జూన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. 30th జూన్ వరకు ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. డేట్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ జేఎస్సీ అండ్ ప్రొఫిషియన్సీ స్టెనోగ్రఫీ టెస్ట్ ఫర్ జేఎస్టీ చూస్తే 2nd వీక్ ఆఫ్ జూలై మనకి టెంటేటివ్గా కండక్ట్ చేస్తారు వీళ్ళు. డేట్ ఆఫ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పుడు మనకి 3rd వీక్ ఆఫ్ జూలైకి మనకి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ జేఎస్ఏకి అండ్ జేఎస్టీకి కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. టెంటేటివ్ అనేసి మెన్షన్ చేస్తారు. 3rd వీక్ ఆఫ్ జూలై అయిపోతుందని చెప్తున్నారు అనమాట. ఓకే ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ రోల్ గురించి మనం చూసేద్దాం సో దట్ మీకు ఒక టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. గైస్ ఇక్కడ చూద్దాం. జేఎస్టీ అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ గురించి మనం మాట్లాడితే సో అన్రిజర్వ్డ్కి ఏమో 2 అయితే ఉంది. మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పే లెవెల్ 4 అంటే 25,500 నుంచి 81,100 వరకు మనకైతే బేసిక్ పే వేరీ అవుతుందట గైస్, గుర్తుపెట్టుకోండి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2 అంటే 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీలో ప్రొఫిషియన్సీ ఉన్న క్యాండిడేట్స్ యాజ్ పర్ ది ప్రిస్క్రైబ్డ్ నామ్స్ అంటే డిఓపిటీకి సంబంధించిన ప్రిస్క్రైబ్డ్ నామ్స్ ఉంటాయి కదా స్టెనోగ్రఫీకి సంబంధించి వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ 27 years అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్కి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూస్తే గుడ్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఇంగ్లీష్లో ఉండాలి అండ్ హిందీలో కూడా. ఎబిలిటీ టు అండర్స్టాండ్ యాక్యురేట్లీ ట్రాన్స్క్రైబ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఎందుకంటే మనకి స్టెనోగ్రఫీ ఆ యొక్క స్కిల్స్ మీకు అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట ఇంగ్లీష్ అండ్ హిందీలోని. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే 12th పాస్ విత్ స్టెనోగ్రఫీ స్కిల్స్ అనమాట. ఓకే గ్రేట్. ఇప్పుడు ఇంకా సెకండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటే మనకి సచివాలయం అసిస్టెంట్స్ అని చెప్పారు కదా, ఆ యొక్క రోల్స్ గురించి మనం చూస్తే ఇందులో కొన్ని కేటగిరీస్ ఉంటాయి గైస్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ కేటగిరీ ఒకటి ఉంటుంది, ఫైనాన్స్ అండ్ అకౌంట్ కేటగిరీ ఉంటుంది, ఇంకోటి స్టోర్స్ అండ్ పర్చేస్ ఉంటుంది. ఫస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ కేటగిరీ విషయానికి వస్తే మనకి టోటల్గా 6 పోస్ట్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి ఏమో 4, ఓబీసీకి 1, ఎస్సీకి ఏమో 1 అయితే ఉంది, చెక్ చేసుకోవచ్చు. పే స్కేల్ విషయానికి వస్తే 19,900 నుంచి 63,200 వరకు వేరీ అవుతుంది. 10+2 మీరు 12th పాస్ అయితే సరిపోతుంది. ఈక్వలెంట్ విత్ కంప్యూటర్ టైప్ స్పీడ్ అంటే మీరు స్పీడ్ అంటే డేటా ఎంట్రీ స్పీడ్ మీకు అయితే ఉండాలంటే టైపింగ్ స్పీడ్ 30 words per minute మీరైతే టైప్ చేయగలగాలి యాజ్ పర్ ది డిఓపిటీ నామ్స్ అని చెప్తున్నారు. ఓకే అంతే, దట్స్ ఇట్. సో మీకు టైపింగ్ క్యాపబిలిటీ ఉండి 12th పాస్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఓకే ఇంకా సెకండ్ చూస్తే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వస్తే ఒక పోస్ట్ అయితే ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే మనకి పే స్కేల్ 19,000+ నుంచి 63,000+ వరకు ఉంటుంది. ఇక్కడ కూడా అంతే 12th పాస్ వాళ్ళకి అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ టైప్ స్పీడ్ మీకు అయితే ఉండాలి. 30 words per minute మీరైతే ఇంగ్లీష్ హిందీలో టైప్ చేయాలి. 35 words per minute మీరైతే ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి. అది కాదు గుర్తుపెట్టుకోండి యాజ్ పర్ ది డిఓపిటీ స్టాండర్డ్స్ మాట. ఇంకా
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ వచ్చే ఒక పొజిషన్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా అంతే మనకి 10+2 మీరు ఈక్వలెంట్ అయి ఉండాలి. కంప్యూటర్ టైప్ స్పీడ్ మీకు అయితే ఉండాలి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లోని, 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు హిందీలో మీరైతే టైప్ చేయగలగాలి. దట్స్ ఇట్. అంటే 2 కాదు ఆర్ మాట గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ టైపింగ్ మీకు బెటర్గా వస్తే చాలు, మీరు అప్లై చేసుకోండి సరిపోతుంది. మాక్సిమం ఏజ్ లిమిట్ మనకైతే 28 years అని మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇక ఫీజు విషయానికి వస్తే మీరు అప్లై చేయాలంటే మీరు 500 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఎన్సీఎల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 500 రూపీస్. ఇంకా ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఫీజు మీరు చెక్ చేసుకోండి ఇక్కడ. సో మీరు ఫీజు కూడా ఎలా పే చేయాలంటే ఇక్కడ చూడండి, ఫీ కెన్ బి పేడ్ ఆన్లైన్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ కలెక్ట్. మీకు ఇది చూపిస్తాను. మీకు ఎస్బీఐ బ్యాంక్ కలెక్ట్ మీకు ఇచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ మొత్తం అక్కడ అప్లై చేసుకుని 500 పే చేసుకుని వచ్చిన రిసిప్ట్ ఏవైతే ఉంటుందో ఆ రిసిప్ట్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత యాక్చువల్ ఆన్లైన్ అప్లికేషన్లో మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దట్స్ ఇట్ మాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇదే అప్లికేషన్ మనకి ఇక్కడ ఉంది కదా, దీన్ని మీకు ఇచ్చేసి మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఫీ వన్స్ పేడ్ షల్ నాట్ బి రిఫండెడ్ అని కూడా మెన్షన్ చేశారు కాబట్టి చాలా ప్రాపర్గా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, సింగిల్ అప్లికేషన్స్ మీరైతే పెట్టడానికి అయితే అవుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఇలా కిందకు వచ్చేస్తే మనకి సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టెనోగ్రాఫర్ గురించి అయితే మనం మాట్లాడదాం, తర్వాత జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గురించి అయితే మాట్లాడదాం. ఓకే, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు ఓఎంఆర్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో గైస్ చూస్తే మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ మనం అయితే రాసుకోవచ్చు. 10+2 స్టాండర్డ్లోనే ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఇస్తారు, 2 hours ఇస్తారు. స్క్రైబ్కి ఏమో 2 hours 40 minutes అయితే ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 50 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ మీద 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ మీద 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అనేది ఇస్తున్నారు. సో అన్ని కూడా సెక్షనల్గా మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి, క్లియర్గా మెన్షన్ చేసి 0.25 మార్క్స్ మనకైతే పోతుందట ఒక రాంగ్ ఆన్సర్ కనుక రాశారంటే. చెక్ చేసుకోండి. మరి ఈ ఇండివిజువల్గా మీరు ప్రిపేర్ అవ్వడం కోసం కావాల్సిన సిలబస్ అంతా కూడా వాళ్ళు ఇచ్చేసారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి ఏం ప్రిపేర్ అవ్వాలి, జనరల్ అవేర్నెస్కి ఏం ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి ఏం ప్రిపేర్ అవ్వాలి అని ఇచ్చేసారు. తర్వాత మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది స్టెనోగ్రఫీ మీద, అంటే మనకి టైపింగ్ మొత్తం అంతా చెక్ చేస్తారన్నమాట. ద క్యాండిడేట్ విల్ గివెన్ ద 1 డిక్టేషన్ ఫర్ 10 minutes మనకైతే ఇస్తారు. ఇంగ్లీష్ ఆర్ హిందీలో. ఇంగ్లీష్ చూస్ చేసుకొని మీరు రాయాల్సి వస్తుంది. ఇంగ్లీష్ వచ్చేటప్పుడు మనకి టైం 50 minutes డ్యూరేషన్ ఇస్తారు. టైం డ్యూరేషన్ ఇక్కడ చూడండి, మనకి టైం డ్యూరేషన్ ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ ఏమో 70 minutes మనకైతే ఇస్తారు అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక ట్రాన్స్క్రిప్షన్ స్టెనోగ్రఫీ చూస్తే మనకి నేచర్ ఆఫ్ మిస్టేక్స్, అంటే ఫుల్ మిస్టేక్స్, హాఫ్ మిస్టేక్స్ అయితే అసలు ఎలా ఎవాల్యుయేట్ చేస్తారని ఇక్కడ ఇచ్చేసారు. చెక్ చేసుకోండి గైస్. ఇది విత్ ఫార్ములా కూడా ఇచ్చేసారు. ఎందుకంటే ఇదన్నీ కూడా చెప్పామనుకోండి టైం కన్జ్యూమ్ అయిపోతుంది, మీ టైం వాల్యుబుల్ కాబట్టి. ఓకే, తర్వాత బేస్డ్ ఆన్ దట్ మనకైతే మెరిట్ లిస్ట్ తీసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనేసి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించిన మన సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకైతే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 10+2 స్టాండర్డ్లోనే ఉంటుంది. 200 క్వశ్చన్స్ మనకైతే ఇస్తారు. 2.5 hours మనకైతే ఉంటుంది టైం డ్యూరేషన్ అనేది ఇస్తారు. ఓకే, ఇక చూడండి కంప్యూటర్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 2 papers అంటే పేపర్ 1, పేపర్ 2. పేపర్ 2 విల్ బి evaluated ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ మినిమం థ్రెషోల్డ్ ఇన్ పేపర్ 1. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ చూస్తే 90 minutes ఇస్తారు మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అనేది ఇచ్చారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇంకా పేపర్ 2 క్వశ్చన్ మనకి ఇస్తే 60 minutes ఇస్తారు, అంటే 1 hour ఇస్తారు. జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్ అంటే టోటల్గా 300 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది గైస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ సెక్షన్స్లోని బేస్డ్ ఆన్ దట్ మీరు చక్కగా అయితే రాయాల్సి వస్తుంది. సో ఇండికేటివ్ సిలబస్లో చూస్తే మనకి మెంటల్ ఎబిలిటీకి ఏం ప్రిపేర్ అవ్వాలి, జనరల్ అవేర్నెస్కి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్స్కి ఏం ప్రిపేర్ అవ్వాలని ఇచ్చేసారి. చెక్ చేసుకోండి గైస్. ఆఫ్టర్ దట్ మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మనకైతే ఉంటుంది. సో ఇక్కడ చూడండి 10 minutes ఫర్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందట. 35 words per minute మీరైతే 35 words per minute ఇన్ కంప్యూటర్ మీరైతే టైప్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు ఇంగ్లీష్ టైపింగ్కి. సో హిందీ టైపింగ్కి వచ్చినప్పుడు ఏమో 30 words per minute మీరైతే టైప్ చేయాల్సి వస్తుందని ఇక్కడ ఇచ్చారు. మీరు చెక్ చేసుకోండి. టైప్ రైటింగ్ ఎర్రర్స్ అండ్ నెంబర్ ఆఫ్ కరస్పాండింగ్ మిస్టేక్ బేస్ చేసుకొని వీళ్ళు ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ని తప్పకుండా మీరైతే వెరిఫై అయితే చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆఫ్టర్ దట్ మనకైతే మెరిట్ లిస్ట్ అయితే వీళ్ళైతే తీస్తారనేసి ఇచ్చేస్తారు. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మనకి చూడండి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్స్డ్ అప్ టు 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ దీనికి అయితే ఎలిజిబుల్ మాట, మీరైతే అప్లై చేసుకోవడానికి. ఇక చూడండి మనకి అప్లికేషన్ మస్ట్ బి ఫుల్ఫిల్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేసుకుంటేనే మీరైతే అప్లై చేయడానికి అయితే అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ద అప్లికేషన్ ఫార్మ్ షుడ్ అకాంప్లిష్ బై సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లైక్ క్లాస్ 10th, 12th ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే అన్ని కూడా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అయితే నాట్ యాక్సెప్టెడ్. అది బేస్డ్ ఆన్ దట్ మీరు ప్రాపర్గా అయితే అప్లై అయితే చేయాలి. హౌ టు అప్లై మనకి క్లియర్గా ఇచ్చేసారు. ఫస్ట్ మనం ఆన్లైన్లోనే మీకు ఆల్రెడీ
వీడియో స్టార్టింగ్లోనే చూపించాను మీకు. సో ఆ యొక్క ప్రాసెస్ బేస్ చేసుకుని మన వీడియో డిస్క్రిప్షన్ ఉన్న లింక్ మీద ఇచ్చేసిన తర్వాత వీ ద టికీ పేజ్ ఓపెన్ అవుతుంది. క్లియర్గా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటే అక్కడ స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని అప్లై లింక్ ఉంటుంది, దాని మీకు ఇచ్చేసి యాక్చువల్ డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకుని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్ లాగిన్ చేసి అప్పుడైతే అప్లై అయితే చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ జనరల్ కేటగిరీ పీపుల్, ఓబీసీ కేటగిరీ పీపుల్ ఏమో 500 రూపీస్ పే చేసి ఏంటి ఎస్బీఐ చలాన్ రెడీ చేసుకుని పెట్టుకుని అక్కడైతే అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. పేమెంట్ సెక్షన్లో మీరు చెక్ చేసుకోండి. ఏమేమి రెడీ చేసుకోవాలని చూస్తే మనకి పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ రెడీగా చేసుకోవాలి, మీరు సిగ్నేచర్ రెడీ చేసుకోవాలి, ఫీ రిసిప్ట్ రెడీ చేసుకోవాలి, ఆధార్ కార్డు సంబంధించిన రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్సీఎస్ ఇక్కడ చూడండి మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. ఇంకా 12th క్లాస్ మార్క్ లిస్టు ఈక్వలెంట్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోవాలి, ఎందుకంటే అప్లోడ్ చేయాలి కాబట్టి. సో ఇంకా దానికి కావాల్సిన ఒక డీటెయిల్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి బేస్డ్ ఆన్ ది క్యాస్ట్ అండ్ క్వాలిఫికేషన్. మనకు కావాల్సిన ప్రెఫార్మాస్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సిన ఫార్మేట్స్ అన్ని కూడా ఇదే పీడిఎఫ్లో మనకి ఇచ్చేసారు. టోటల్గా 31 పేజెస్ ఈ యొక్క పీడిఎఫ్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఈ యొక్క పీడిఎఫ్ నీట్గా చూసారంటే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది, మొత్తం చెక్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. చాలా మంచి అప్డేట్ సిఎస్ఐఆర్ ఎస్ఈఆర్సీ రిక్రూట్మెంట్ అనమాట. సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ కోసం అండ్ స్టెనోగ్రాఫర్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మిస్ అవుతుంది గైస్. ఓకే, ఎక్కువ మందికి షేర్ చేయండి, మీకు యూజ్ అవుతుంది, వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.